వివాదాస్పదంగా మారిన బీహార్ ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణపై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ జరపనుంది. ఎన్నికల ముందు కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన సవరణను సవాల్ చేస్తూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చిల ధర్మాసనం వీటిని విచారించనుంది. అనర్హుల్ని తొలగించి ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేయడమే తమ ఉద్దేశమని ఈసీ సమర్థించుకుంటుంది. అన్ని రాజకీయ పక్షాలు ఈ కసరత్తులో పాల్గొని 1.50 లక్షల మంది బూత్ స్థాయి ఏజెంట్లను భాగస్వాముల్ని చేశాయని, ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానంలో మాత్రం సర్ను వ్యతిరేకిస్తున్నాయని వాదించనుంది. రాజ్యాంగ నిబంధనలు, ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని వివిధ సెక్షన్ల ప్రకారం ఓటరుకు ఉండాల్సిన అర్హతను ప్రముఖంగా ప్రస్తావించనుంది. అనర్హుడైన వ్యక్తికి ఓటు హక్కు ఉండదని చెప్పనుంది. ఎన్ఐఆర్ను ఆపకపోతే తమ ప్రతినిధుల్ని ఎన్నుకునే హక్కును కొన్ని లక్షల మంది కోల్పోతారని ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం వాదిస్తోంది. చెల్లుబాటయ్యే పత్రాలుగా ఆధార్, రేషన్ కార్డులను ఎందుకు పరిగణించడం లేదనేది ఆ సంస్థ ప్రధాన అభ్యంతరం. బీహార్లో ఓటర్ల సంతకాలను ఫోర్జరీ చేసి వారి సమ్మతి లేకుండానే ఆన్లైన్లో సమర్పించారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎస్ఐఆర్ను నిలిపివేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈసీకి సంస్థాపరమైన దురహంకారం ఉండకూడదని ఆ పార్టీ నేత అభిషేక్ మను సింఘ్వి అన్నారు. ఈ ప్రక్రియ పౌరసత్వ పరీక్షగా మారిందని విమర్శించారు. ఈసీ తన ఆలోచనను పునఃపరిశీలించుకోవాలని కోరారు. విదేశీ చొరబాటుదారుల కోసం భారత ప్రజాస్వామ్యాన్ని దోచుకునేందుకు ఇండియా కూటమి పక్షాలు ప్రయత్నిస్తున్నాయని బీజేపీ ఆరోపించింది. పారదర్శకంగా ఎన్నికల సంస్కరణలు తీసుకురావడమే ఈసీ ప్రయత్నాల ఉద్దేశమని పార్టీ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది చెప్పారు. చొరబాటుదారుల రాకతో జనాభాలో మార్పులు వచ్చిన చోట ఇండియా కూటమి పార్టీలు గెలుస్తున్నాయన్నారు.